ఓకే. మళ్ళీ వెంకట గురించి ముందేసుకుంటా వెంకనే వచ్చాను. ఇంకా ఎక్కువ చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నా, ఎక్కువ మిస్ కాకండి. మిస్ అయ్యే ఉంటారు. మిస్ కాకపోయినా మిస్ అయిపోయి వీడియోలు అని అనుకోండి. ఇంకా ఇప్పుడు వెంకట గురించి మాట్లాడితే ఏముంది, సేమ్ థింగ్, సేమ్ అదే రిపీటు. ఇంకా ఏదో అంటారు కదా, పాసి పండ్ల ఏదో చెప్పింది చెప్పరా పాసి పండ్ల దాసరా అన్నట్టుగా. ఇంక ఏముంది వాడి వీడియో, ఏదో ఫంక్షన్ చూపిస్తాడు, పార్టీ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, తర్వాత ప్రెగ్నెంట్ అంటాడు, తర్వాత అబార్షన్ అంటాడు, తర్వాత వాళ్ళన్నను ముందేసుకుంటాడు, మళ్ళీ వాళ్ళన్న పిచ్చి, వాళ్ళన్న పెళ్ళి, వాళ్ళన్నది ఏదో సీమంతం గీమంతం ఇంక ఏదేదో చేసి పడేస్తాడు. అది వాడిది, ఇంకా వేరే టాపిక్ లేదు కదా, అందుకని అదే చెప్పుకుంటూ ఉంటాడు. అది వెంకటది. ఈరోజు నాకు టాపిక్ వేరేది ఉంది. వాడికంటే కూడా వెంకట దానికంటే కూడా ఇంట్రెస్ట్గా ఉంది. ఏంటంటే, మా ఇంట్లో పక్కన రెంట్ వాళ్ళు దిగారు, అమ్మాయిలు. ఆ పక్కన అబ్బాయిలు ఉంటారనమాట. ఈ అమ్మాయిలు ఏం చేశారు, వాళ్ళ మధ్యలో డోర్ ఉంటుంది ఒకటి, కనెక్టింగ్ డోర్, అటు ఇటు. ఆ డోర్ తీసి ఆ డోరు లాక్ వేశారు. ఆ డోర్ లాక్ తీసేసి అవతల అబ్బాయిల్ని తలుపులు కొట్టి, తలుపులు కొట్టడం, వాళ్ళతో మాట్లాడటం చేస్తూ ఉంటారు. ఈ అయితే 2-3 అట్లా అయితేనే ఉంది, కానీ నాకు తెలియదు. తర్వాత ఒకరోజు ఏం చేశారు, సండే రోజు వాళ్ళు తలుపేసుకొని ఉన్నారో ఏమో, ఆ అమ్మాయిలు ఇద్దరు ఏం చేశారు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, మొత్తం 7 ఏమో ఉన్నట్టున్నారు. అందులో 2 ఆడపిల్లలు ఏం చేశారు, అట్లా తిరిగి పోయి అబ్బాయి రూమ్లోకి పోయారు. రూమ్లోకి పోయి అబ్బాయి లేడు, అందులో ఉండే అబ్బాయిలు 2-3 ఉంటారు, కానీ అంత సంక్రాంతికి ఊరికి పోయారు. ఒక్కడే ఉన్నాడు. ఆయన కూడా ఇట్లా ఇది పెట్టి ఆయన టీ తాగుతాకని పోయిండు, ఊరికి తలుపు దగ్గరేసి. ఈ ఇంట్లో పోయి అక్కడ గిన్నెలన్నీ తీసుకొని వచ్చేసారు. ఆ ఇంట్లో గిన్నెలు తీసుకొని వచ్చాక నాకు అవన్నీ నేను సీసీ కెమెరాలో చూసా. వాళ్ళు ఆ ఇంట్లోకి పోవటం ఏంది, వీళ్ళు ఇట్లా పోతున్నారు అనిపించింది. ఎవరింట్లోకి అట్లా అబ్బాయిల రూముల్లోకి పోరు కదా అమ్మాయిలు. అయితే నేను సీసీ కెమెరాలో చూసి ఇంక ఏంది వీళ్ళు ఇట్లా పోతున్నారు అనేసి నేను ఆ అబ్బాయితోటి అన్నా, ఎందుకు వాళ్ళు నీ రూములు అంతా అట్లా ఈజీగా వెళ్ళిపోతున్నారు, నీ రూమ్లో తలుపు తీసి, ఎందుకు నీకు తెలుసా అంటే, వాళ్ళు అక్కడ లోన తలుపు తెలిసి వేరే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కదా, వాళ్ళతో మాట్లాడేవాళ్ళు అంట అనేసరికి, మీరు వాళ్ళు అక్కడ లోన తలుపులు అటు ఇటు తెలుసుకొని ఉండేవాళ్ళు అంటే, అవును అని అంటూ. ఇంకా ఇదేంది ఇట్లున్నారు, మరైతే ఇట్లా మీరు వాళ్ళు కలిసి ఉండదలుచుకుంటే బయటికి పోయి ఇంకా కలిసి రూమ్ తీసుకొని ఉండే, కానీ ఇక్కడైతే అట్లా ఉండదు కదా అని పోయి నేను వాళ్ళ రూముల్లోకి పోయేసరికి వాళ్ళ పక్కనేమో తలుపు తెరిచి ఉంది, అవతల పక్కనేమో వాళ్ళు బోల్ట్ పెట్టుకొని ఉన్నారు, అవతల పక్క బోల్ట్ ఏం పెట్టలే, అమ్మాయిలు అంతే ఓపెన్గా పెట్టుకొని ఉన్నారు. అబ్బాయిలు బోల్ట్లు తీస్తే అమ్మాయిల రూమ్లోకి ఈజీ అనమాట, యాక్సెస్ మంచి లోనకు వచ్చేయచ్చు. యువతల వీళ్ళు ఏం చేసినా, వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నా, ఏం చేసినా వాళ్ళ పాలన తలుపు తెరిస్తే వీళ్ళకి కనిపిస్తుంది. అట్లా ఉంది అక్కడ. నేను పోయి తాళం వేసేసి అసలు తాళం ఎవరు తీశారు అనేది తాళం వేసి వచ్చాక ఈ అబ్బాయిని అడిగా, ఏంది ఇట్లా అవుతుందంటే, అవును వాళ్ళు ఊరికి తలుపులు కొడుతున్నారు, అబ్బాయిలు ఊరికి తలుపులు కొడతారు, మాకు అది కావాలా ఇది కావాలా అట్లా ఇట్లా అని. మాకు ఎగ్జామ్ ఉంటే, వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఈ పిల్లలు ఏదో డిగ్రీనే చదువు ఏదో చిన్న జాబ్స్ చేస్తున్నారు, మాకు అది కావాలి ఇది కావాలి ఊరికి తలుపులు కొడతా ఉన్నారు, ఏం చేయాలా మేమేమో అంటే, మరి నాతో చెప్పాలి కదా అన్న. అంటే ఆయన మీతో చెప్తానికి ఇంకేమో వీళ్ళు మాట్లాడుకుంటుండేవాళ్ళు అని అంటే, నేనేమో ఇంకా మీరిద్దరు ఇట్లా ఉంటే లోన ఏదైనా అయితే కనుక మళ్ళీ నా మీద వస్తుంది, వద్దులే మీరు ఇట్లుంటే ఎట్లా అని అంటే, అమ్మాయిలు మేమేం చేయట్లేదు, అబ్బాయిలు ఊరికి అటు నుంచి రమ్మని అటు నుంచి తలుపులు తెరిచి ఉంచుతున్నారన్నారు. అనేసరికి ఆ అబ్బాయి కూడా బాగా గట్టిగా అరిచిండు, మీరేగా తలుపులు కొడుతున్నారు, మేము ఎప్పుడైనా కొట్టిమా, మీరే ఊరికి వచ్చి తలుపు కొడతా ఉంటారు, లోన్ నుంచి తలుపు తీయండి అని అంటున్నారు. అంటే మరి మీరేదో కొట్టారు అని అన్నా. ఏం అవసరం మీకు ఏమైనా క్లాస్మేట్సా, మీకు ఏమైనా పుస్తకాలు ఏదైనా డౌట్లు ఏమైనా లేదు కదా, మీకు వాళ్ళకి అసలు సంబంధమే లేదు కదా, మరి ఎందుకు తలుపు కొట్టారు? అబ్బాయి అది కూడా ఉండు, మాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఊరికి తలుపులు కొట్టేవాళ్ళు అని మా 2-3 పిల్లలు చెప్పారు, అబ్బాయిల పేర్లు చెప్పారు. వాళ్ళిద్దరు కొంచెం ఎదుగుంటారు, క్లోజ్ ఉంటాయి, వాళ్ళతో ఉంటారు అని నేను ఈ అమ్మాయిని, మరి మీరెందుకు ఇట్లా చేశారు అంటే, వాళ్ళు ఏం మాట్లాడరు, ఎందుకు ఇది కూడా పెట్టుకోలేదు, 7 ఉన్నారు ఆడపిల్లలు, మీరు ఇక్కడి నుంచి లాన్ నుంచి బోల్ట్ కూడా పెట్టుకోలేదు అని అంటే, వాళ్ళు అసలు ఏమీ మాట్లాడలేదు. ఇట్లా వద్దులేని మీరు ఖాళీ చేసేయండి, మీరు హాస్టల్కి ఎటు వెళ్ళిపోండి, ఇక్కడైతే ఏమన్నైతే మళ్ళీ ఇట్స్ ప్రాబ్లం అయితే ఇవాళ రేపు రోజుల కాలాలు కూడా బాగాలేవు అనేసి అంటే, వాళ్ళకి అసలు పోమన్నారు. ఇంకా సరేలే మొత్తానికి బలవంతంగా కాదు, మీరు హాస్టల్లో ఇమీడియట్గా దొరికితే మీరు హాస్టల్లోకి వెళ్ళిపోయి, తర్వాత మీది ఏమైనా ప్రాబ్లం అయితే నాకు తెలియకుండా మళ్ళీ నా మీదకి వస్తుంది, వెళ్ళిపోండి అనేసి వాళ్ళని పంపిస్తే 3, 4, 5 ఉన్నారు. ఇంకా 7 కొంతమంది పోయారు, 3, 4 మేము పోము, మాకు అక్కడ బాగలేదు, మేము పోము, ఇక్కడ తాళం వేయండి, మేము అటు పోము
అని వాళ్ళు ఏడ్చుకుంటా మేము అసలు వాళ్ళతోటి కూడా ఏమి ఇది పెట్టుకోము, వాళ్ళే పెట్టుకున్నారు, మేము పోమంటే పోకుండా అట్లనే ఉన్నారు. అది అట్లా ఉన్నారు. ఇవాళ రేపు ఆడపిల్లలే మగపిల్లల్ని ఎక్కువ ఇచ్చేస్తున్నారు, ఏది ప్రొవోకేట్ చేస్తున్నారా అనిపిస్తుంది. ఈ మగపిల్లలు వచ్చాక వాళ్ళు అన్నారు మాకు అసలు రిస్క్ అనిపించేది. అయితే వీళ్ళు పోయి గిన్నెలు తీసుకుపోయారు కదా, వాళ్ళు పోయాక వీళ్ళు వచ్చి మా గిన్నెలు తీసుకొని వెళ్ళిపోయారని నాతో చెప్తున్నారు. మీరు నాతో చెప్తేంది, మీరు వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మరి నువ్వు పోయి అడుగు, మరి గిన్నెలను తీసుకుపోయారు కదా అంటే అప్పుడు ఫోన్ చేసి ఇంకా వాళ్ళ గిన్నెలు వాళ్ళు ఏం చేసుకున్నారు అది అట్లా అయ్యింది ఇక్కడ మాకు. కానీ ఇవాళ రేపు అమ్మాయిలే కొంచెం అంత ఇదిగలేరు, అబ్బాయిలు కొంచెం తలుపులు వేసుకొని అట్లా ఉన్న అమ్మాయిలే తలుపులు కొడుతున్నారు. మరి ఏమవసరం వాళ్ళకి అవతల తలుపులు కొట్టి వాళ్ళని అంత ఇదిగా చేసి వేసిన తాళాన్ని కూడా తీసేసి అట్లా చేయాల్సిన అవసరం లేదు. అట్లా ఉన్నారు. ఇంకా సరే ఇంక ఎక్కడికి వస్తే ఎక్కడో ఇంకా ఉన్నాయి లేని చెప్పుకుంటే జీవించేస్తూనే ఉన్నాడు కదా. ఆ జీవితాలకి 84,000 మంది చూశారంట, 84K చూశారంట. ఇంకా వాడిది ఏందేందో నాదేదో ఫంక్షను, మా ఇల్లు, మా కారు, మా పిల్లలు అని ఇంక ఏదో ఉట్టి కథలు చెప్తాడు. లాస్ట్లో కాదు అంటాడు. ఇంకా పోయినసారి చెప్పా కదా మా పెండ్లం వైఫ్ ని అమ్ముదాం అనుకుంటున్నా అని లాస్ట్లో కాదు అని పెడితే ఇంకా చాలా మంది చూస్తారని. మరి పిల్లల్ని చిన్న పిల్లల్ని అమ్మకానికి పెడతా అని పెట్టుకున్నప్పుడు ఇంకా పెండ్లాన్ని ఎందుకు, అది పెద్దదే కదా, మరి అదే పెట్టపోయి ఏంటేమో. ఏందో వాడు ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో ఏమో, వాడి కథలు ఏందేందో కథలు చెప్తాడు. మరి మొన్న హాస్పిటల్లో ఉన్నాడు, హాస్పిటల్లో కూర్చొని ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో ఏడుస్తుడు కదా, హాస్పిటల్ అంటేనే ఏడుస్తుడు, మరి ఏడవకుండా అంతే కూర్చొని ఉన్నాడు. అది వాడి కథ, వాడి వేషాలు. ఈ వేషాలతోటి వాడు బాగానే సంపాదిస్తున్నాడు, బాగానే వ్యూస్ వస్తున్నాయి, బాగానే సంపాదిస్తున్నాడు. కాకపోతే చూసే వాళ్ళకి ఏమీ రావట్లే. కానీ ఇక్కడ నేను షాపింగ్కి వచ్చాను అనమాట, అన్ని స్టీల్ పెట్టుకొని ఉన్నారు, అంత స్టీల్ సామాన్ ఇక్కడ 40% ఆఫ్ అంట అంతా. కాకపోతే మాకు ఇంట్లో చాలానే ఉన్నాయి స్టీల్ సామాన్, అంత ఇంతంత పడేసి ఉన్నాయి, ఇంకెందుకులే అనేసి ఊరుకున్నా.